కొన్ని పాఠశాలలకు న్యూట్రిషన్ సంబంధించి గ్రో బ్యాగ్ కిట్స్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ గ్రో బ్యాగ్ కిట్స్ని ఎవరైతే తీసుకున్నారో వారు ఐఎంఎస్ యాప్లో ఏ విధంగా ఆ రిసిప్ట్ను సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనం ఐఎంఎస్ యాప్ను లీప్ యాప్ ద్వారా ఓపెన్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ కిట్స్కి సంబంధించి ఆప్షన్ అనేది లీప్ యాప్ ద్వారా ఐఎంఎస్ యాప్ను ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవట్లా. కావాలంటే ఒకసారి చూద్దాం. అంటే కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు, కొంతమందికి అవుతుంది. మనం లీప్ యాప్లోకి ఐఎంఎస్ యాప్ను ఓపెన్ చేయాలంటే స్కూల్ లాగిన్ ఓపెన్ చేయాలి కాబట్టి ముందుగా మనం లీప్ యాప్లో స్కూల్ లాగిన్ ఓపెన్ చేద్దాం. తర్వాత దీంట్లో కింద మనకి ఐఎంఎస్ అని ఉంటుంది. ఈ ఐఎంఎంఎస్ని ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో పిఎం పోర్షన్ ఓపెన్ చేయాలి. దీంట్లో ఇక్కడ మనకి ఇట్లా పిఎం పోర్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ చివరిలో ఉంటుంది లాస్ట్లో అంటే డీవార్మింగ్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, దీని క్రింద ఉంటుంది అనమాట ఆ గ్రో బ్యాగ్ కిట్స్కి సంబంధించి ఆ రిసిప్ట్ సబ్మిట్ చేసే ఆప్షన్ అనేది. చాలామందికి లీప్ యాప్లో ఐఎంఎస్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇక్కడ ఆ రిసిప్ట్ అనేది సబ్మిట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఐఎంఎస్ యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేయాలని చూస్తుంటే ఇప్పుడు అంటే ప్లే స్టోర్లో ఐఎంఎస్ యాప్ ఉంటుంది కదా, అక్కడ మనం ఓపెన్ చేస్తే ఆ ఆప్షన్ కూడా లీప్ యాప్లోకే వెళ్ళిపోతుంది. అంటే మన ప్లే స్టోర్లో ఐఎంఎస్ యాప్ను ఓపెన్ చేసినా లీప్ యాప్లోకి వెళ్తుంది. అలా లీప్ యాప్లోకి వెళ్తే మనం ఈ ఆప్షన్ అనేది కనిపించదు కాబట్టి ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ చేయాలనే చూద్దాం. ముందుగా మీ యొక్క ఐఎంఎస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. లేదంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా సరే ఇన్స్టాల్ చేసుకోండి. కాబట్టి ముందుగా ఐఎంఎస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు ఐఎంఎస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఐఎంఎస్ యాప్ అనేది ఈ విధంగా గ్రో బ్యాగ్ కిట్స్కి సంబంధించి ఆప్షన్ సబ్మిట్ చేయాలంటే డైరెక్ట్గా ఐఎంఎస్ యాప్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద ఐఎంఎస్ యాప్కి సంబంధించి ఇదివరకు మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో సేమ్ అదే పాస్వర్డ్ ఐఎంఎస్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా, దీంట్లో పిఎం పోర్షన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట చివరిలో గ్రో బ్యాగ్ కిట్స్ రిసిప్ట్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి. ఈ విధంగా మీరు ఐఎంఎస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్లోనే ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు కనిపిస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. మొత్తం దీంట్లో 7 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ 7 రకాల ఐటమ్స్ సంబంధించి ఇక్కడ ఇండెంట్ కూడా ఉంటుంది. ఈ ఇండెంట్ ఎన్నెన్ని వచ్చాయి అనేది మీకు ఉంటుందన్నమాట. ఈ ఇండెంట్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ రిసీవ్డ్ వద్ద మీరు యాక్చువల్గా ఇక్కడ చూపించిన ఇండెంట్ని మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు 4 అని ఇచ్చేసేయండి. తర్వాత ఈ విధంగా మీరు తీసుకుంటే ఇండెంట్ని ఉన్నదన్నట్టు యాక్చువల్గా ఇచ్చేసేయండి. లేదు ఏమైనా తగ్గితే మాత్రం మీ యొక్క ఎంఆర్సీని సంప్రదించేసేసి ఆ రిమైనింగ్ కూడా తీసుకోండి. ఈ విధంగా మొత్తం ఇండెంట్ నంబర్ ఆఫ్ రిసీవ్డ్ ఐటమ్స్ ఈ విధంగా ఇచ్చేసేయండి. రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ ఇవ్వండి. అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పాఠశాల హెడ్ మాస్టర్ గారికి వచ్చిన ఆ ఓటీపీని సబ్మిట్ చేయగానే ఈ విధంగా మీకు అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఇక్కడ మీకు ఐఎంఎస్ యాప్లో సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది. మీరు మరలా అక్నాలజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, క్రింద ఉంటుందన్నమాట రీడౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని. దీని మీద క్లిక్ చేసినా సరే మీరు అక్నాలజ్మెంట్ని మరలా రీడౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ అక్నాలజ్మెంట్ అనేది మన యొక్క ఫోన్ మెమరీలో సేవ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ గ్రో బ్యాగ్ కిట్స్ని తీసుకున్నారో వారు మాత్రమే ఈ విధంగా ఐఎంఎస్ యాప్లో ఈ రిసిప్ట్ని ఈ విధంగా కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే లీప్ యాప్లో నుంచి ఐఎంఎస్ యాప్ను ఓపెన్ చేస్తే ఓపెన్ కాకపోతే ఈ విధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ముందుగా ఐఎంఎస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసిన వెంటనే మరలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఐఎంఎస్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ విధంగా మీరు పిఎం పోర్షన్లో చివరికి వచ్చేస్తే ఇక్కడ మీకు గ్రో బ్యాగ్ కిట్స్ రిసిప్ట్ కన్ఫర్మేషన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈ రిసిప్ట్ ఈ విధంగా కన్ఫర్మ్ చేసేయండి.